ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లైన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సరిపోయాడంటే మనం కూడా అనుకున్నాం, గుండెపోటు సరిపోయాడు అనుకున్నాం. అంటే మనం కూడా, నేను ముఖ్యమంత్రిగా నేను కూడా మోసపోయా. మామూలు కథ ఏంటి, అందరూ గుండెపోటు అనుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళ కూతురు సునీత, ఆ అమ్మాయి అప్పుడు కూడా ఒకటి అడిగింది, ఏదైనా సరే నా తండ్రి మరణం ఎటు జరిగిందో తెలుసుకోవాలి కాబట్టి పోస్ట్ మార్టం చేయాలని పట్టుబట్టింది మొదటిసారి వివేకానంద రెడ్డి కూతురు సునీత. అక్కడి నుంచి డొంక లాగితే, తీగ లాగితే డొంకంతా బయటపడింది. ఆ రోజు మీరు చూడండి, అంత భయంకరంగా మనిషిని చంపేసి 2 లీటర్ల రక్తం బెడ్రూమ్లో, బాత్రూంలో, గోడల మీద, బెడ్ మీద ఎక్కడ చూసిన రక్తం ఉంటే గుండెపోటుతో రక్తం కక్కేసి సరిపోయాడని చెప్పి, అది కూడా గోడకు తలగొట్టుకున్నాడని, గుండెపోటు వస్తే తలగొట్టుకుంటారంటారు. ఇవన్నీ చెప్పి అక్కడి నుంచి ఎప్పుడైతే పోస్ట్ మార్టం జరిగిందో ప్లేట్ ఫిరాయించేశారు. అంతవరకు ఓపెన్గా మాట్లాడిన వ్యక్తులు, కాదు మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు నా బాబాయిని చంపేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే నెక్స్ట్ డే పేపర్కి, ఇదే పేపర్లో నారాసుర రక్త చరిత్ర. ఎంత గొప్పోడు చూడండి, ఎంత సిగ్గు ఎగ్గు ఏమీ లేవు, మొత్తం రాసేసాడు. అక్కడి నుంచి చెల్లెల్ని మేనేజ్ చేశాడు, సునీతను అమ్మాయిని కూడా ట్రాప్లో వేశాడు. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు. అక్కడి నుంచి డ్రామా నడిపించి రాష్ట్రం అంతా సింపతి సంపాదించాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ప్రజానీకం చాలా సానుభూతి ఎక్కువ. దొంగలు కూడా సానుభూతి సంపాదిస్తారంటే దొంగల కంటే భయంకరమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్ని మోసం చేస్తున్నా అంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అధికారం వస్తానే సిబిఐ ఎంక్వైరీ వద్దని ఇతనే. అప్పుడు ఆ అమ్మాయి, కాదు నువ్వు ఆ రోజు ఒప్పుకున్నావు, ఇప్పుడు కావాలని చేస్తున్నావని. ఆ మధ్యకాలంలో అయితే ఆదినారాయణ రెడ్డి చంపేసిన ఆయన పేరు బీటెక్ రవి అని వాళ్ళ కుటుంబం పైన పెట్టడం మొదలుపెట్టారు. ఆ ఆడబిడ్డను మనం అభినందించాలి. పట్టు వదలని విక్రమార్కుడు మారిగా కడాన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఎన్ని ఇబ్బందులున్నా పోరాడి కడాన వేరే రాష్ట్రానికి కేసు ట్రాన్స్ఫర్ చేయించింది. నేను అడుగుతున్నా, ఈరోజు సజ్జల మాట్లాడుతున్నాడు, మళ్ళా ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్షి గుమస్తా ఏదైనా మాట్లాడు, సిబిఐని కూడా నేనే మేనేజ్ చేశాను, సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేనే రన్ చేస్తున్నా. ఏం చెప్పాలి అతనికి అంటే, ఏది వస్తే అది వాగేస్తారు. అది వాగిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు సైకోలు కొంతమంది ఉంటారు, వాడు పట్టుకుంటాడు దాన్ని. అక్కడి నుంచి ఇంకా సోషల్ మీడియాలో పెడతారు. అక్కడి నుంచి మళ్ళీ పేటీఎం బ్యాచ్ వచ్చేస్తుంది. మొత్తం పేటీఎం బ్యాచ్, ఇంటలెక్చువల్స్ కూడా పేటీఎం బ్యాచ్లో జరిపారు. ఇక్కడ కూడా బ్లూ మీడియా ఉంది. ఆ TV9, NTV ఒక్క వార్త రాయరు. ఇవన్నీ మనం ఏమి జరగకపోయినా దాన్ని ఒక పెద్ద న్యూస్ చేస్తారు. జగన్ రెడ్డికి మీడియానే లేదంట, సాక్షి అయింది కాదంట, NTV అయింది కాదంట, లేకపోతే TV9 అయింది కాదంట. అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ చేసి ఈరోజు అంటాడు మళ్ళా అందరిపైన ఎంక్వైరీ చేయాలి. మా అవినాష్ రెడ్డి ఏమాత్రం సంబంధం లేదు, నోట్లో ఏలు పెడితే కొరకడు, అంత పెద్ద మనిషి అని ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. అంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్కడ జరుగుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు సిగ్గు కూడా లేకుండా సిబిఐ తప్పని వీళ్ళు మేము నిర్దోషులను మాట్లాడుతున్నారంటే ఎక్కడికి తీసుకుపోతున్నారని అడుగుతున్నా. చాలా క్రానలాజికల్గా పెట్టారు. ఎవరెవరు ఎప్పుడెప్పుడు కలిశారో అవన్నీ వచ్చాయి. ఏవైతే గూగుల్ టేక్అవుట్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ నుంచి అవినాష్ రెడ్డి ఇంట్లో హత్య చేయకమని పందురు కూర్చోవడం, హత్య చేసిన తర్వాత మళ్ళీ అక్కడికి రావడం, అక్కడి నుంచి లోటస్ పాండ్కి జగన్మోహన్ రెడ్డికి భారతి ఫోన్లకు చేయడం, అక్కడి నుంచి 6:20 గుండెపోటు తీరి తీసుకురావడం, ఇంక ఇవన్నీ జరిగాయని 40 కోట్ల రూపాయలు సుపారీ. ఎవరి దగ్గర 40 కోట్ల రూపాయలు ఉన్నాయి? అవినాష్ దగ్గర ఉన్నాయా?
ఎవరి డబ్బులు ఇది? అంటే అక్కడి నుంచి ఏంటి కారణం కూడా చెప్పారు. వివేకానంద రెడ్డి షర్మిలకు ఎంపీ ఇమ్మన్నాడు, జమ్మల మడుగు అవినాష్ రెడ్డికి ఇమ్మని చెప్పాడని అడ్డు తొలగించుకోవడానికి చేసిన హత్య ఇది, అంతఃపుర హత్య ఇది. ఈరోజు మీరు కావాలని చెప్పచ్చు, బాబాయిని చంపి కూడా ఇన్ని నాటకాలు ఆడారంటే అందుకే మీకు చెప్తున్న నాయకులకి కార్యకర్తలకి మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అది చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మందే తమ్ముడు మారీచుడున్నాడు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నాం. నాకు అనుమానం లేదు. కానీ ఒక రావణాసురుడి యుద్ధం ఎట్ట జరిగిందో అలాంటి యుద్ధమే జరగబోతుంది రేపు. సైన్యం మీరే, నా బలం మీరే. మీరు అనుకుంటే ఏం కాదు. కానీ ఒక చిన్న సమస్య ఉంది. మనం ఒక ప్రోగ్రాం తీసుకున్నాం, బాదుడు తీసుకున్నామా లేదా? అంతవరకు ఎవరు ఇంట్లో నుంచి కూడా బయట రాలా, అవునా కాదా? ఎప్పుడైతే నేను శ్రీకాకుళంలో బాదుడు కార్యక్రమం తీసుకుంటే ప్రజలు విపరీతంగా స్పందించారు, కార్యకర్తలు రోడ్డెక్కారు. అది చూసిన తర్వాత నేను కంటిన్యూగా కొన్ని ప్రోగ్రాములు చేస్తూ వస్తే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంత ఉందో మీరు చూశారు. దాంతో గడపకు మన పార్టీ అన్నాడు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. గడపకు మన ప్రభుత్వం అన్నాడు. ఎందుకు? అప్పుడు వీళ్ళందరూ వస్తే పోలీసులు కూడా ఉంటారు కాబట్టి అక్కడెక్కడ ఎవరన్నా కొడితే పోలీసులు అడ్డం వస్తారు, పోలీసులు చూసి భయపడతారనే ఉద్దేశంతో అది పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన గడపకు మన ప్రభుత్వం అని రాజకీయ నాయకులు పోకుండా అధికారులు తిప్పే పరిస్థితికి వచ్చారు. కడాన మనం మహానాడు పెడితే విపరీతంగా రియాక్షన్ వస్తే అడ్డుపడితే అడ్డు కూడా తొలగించుకుంటూ వీరోచితంగా నా చరిత్రలో ఎన్నో మహానాడు చూశారు. కానీ ఒంగోలులో జరిగిన మహానాడు ఒక చరిత్ర. బ్రహ్మాండంగా స్పందించి వచ్చారు. అడ్డం పెడితే వచ్చారు, బస్సులోకి పోతే వచ్చారు, ట్రైన్లు ఎక్కలేకపోతే వచ్చారు, లారీల్లో వచ్చారు, ట్రాక్టర్లో వచ్చారు, మోటార్ బైక్లో వచ్చారు. అది అంటే దాన్ని మన మహానాడు జరుగుతామంటే బస్సు యాత్ర పెట్టారు, అది తుస్తమనింది. మీరు చూశారు కదా, అవన్నీ అయినాయి. మీరే బ్రహ్మాండంగా చేశారు. ఆ తర్వాత నేను ఇదేం కర్మ పెట్టాను. ఎందుకు ఆలోచించానంటే బాదుడు చేసిన తర్వాత ప్రజలకు సమస్యలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా బాదుడు కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. దీన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ఇదేం కర్మ మన రాష్ట్రానికి పెట్టాం. అది కూడా సూపర్ హిట్ అయింది. ఇక్కడుండే మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా. జోన్ 2 బ్రహ్మాండంగా చేశారు. 42% ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసిన ఘనత ఇక్కడుండే క్లస్టర్ ఇన్ఛార్జెస్కి, యూనిట్ ఇన్ఛార్జెస్కి దక్కింది. బాగా చేశారు. రచ్చబండ కూడా 56% చేశారు. ఇది చాలా సంతోషం. అయితే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుంటున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని మనల్ని కావాలని ఇబ్బందులు పెట్టాలనుకున్నప్పుడు వేరే మార్గం లేదు, ఒక ప్రజా చైతన్యం తప్ప. నేను ఈ విషయం మళ్ళీ పదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మీరు చూడండి, మొన్న ఈస్ట్ గోదావరికి వచ్చాను. జగ్గంపేట మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది. ఆ తర్వాత పెద్దాపురం మీటింగ్ దాంతో సమానంగా ఇంకా బాగా జరిగాయి. రోజుకు పికప్ అయింది. అది చూసిన తర్వాత వీళ్లకు కంపరం పుట్టింది.
అనపర్తి మీటింగే క్యాన్సిల్ చేసేశారు. మీటింగ్ క్యాన్సిల్ చేస్తే నేను ఒకటే చెప్పాను, మీటింగ్ ఇచ్చారు, మేము మీటింగ్ పెడతామని నేను ఆ రోజు డిక్లేర్ చేసి ఇక్కడుండే నాయకత్వం అంతా కూడా ముందుకెళ్ళాం. వెళితే ఎన్ని ఇబ్బందులు పెట్టారండి మనల్ని. దారిలో నిలబెట్టి అడ్డం పెట్టి బ్యారికేడ్స్ పెట్టి పోనీయకుండా చేస్తే మీరే పర్మిషన్ ఇచ్చారు, మేము వెళ్తామని మనం ముందుకెళ్ళాం. ముందుకెళ్తే బస్సులు తీసుకొచ్చి ప్రైవేట్ వాహనాలు ట్రాక్టర్లు తీసుకొచ్చి వాళ్ళని కొట్టి మళ్ళా అడ్డం పెట్టారు. మనం తప్పించుకొని మళ్ళా వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళా ఒక వెహికల్ పెట్టి మళ్ళా నిలబెట్టాలంటే అక్కడ మన కార్యకర్తలు కొట్టే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా నేను ఒకటే మాట చెప్పాను, సహాయ నిరాకరణ ప్రారంభించాం, ఏమైనా పర్వాలేదు, అనపర్తిలో మీటింగ్ పెట్టి తీరుతామని మీటింగ్ పెట్టి సభ జయప్రదం చేసిన ఘనత మీదే. అక్కడ ఇదే కార్యకర్తలు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అనపర్తిలో చేసిన కృషి రాష్ట్రానికి ఒక చైతన్యాన్ని ఇచ్చారు, ఒక స్ఫూర్తినిచ్చారు. అదే ఈరోజు అవసరం. ఆ రోజు మహాత్మా గాంధీ దండి మార్చి పెట్టకపోతే, సహాయ నిరాకరణ చేయకపోతే, అడ్డుపడ్డారని ఇంట్లో పడుకోనుంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు.